ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా హెల్త్ బులెటిన్ను వైద్యులు విడుదల చేశారు. నిన్న రాత్రి కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన చేరారు. బీపీ బాగా పెరగడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. బీపీ సుమారు 200తో మోహన్ బాబు ఆసుపత్రికి వచ్చారని తెలియజేశారు. మోహన్ బాబు ఎడమ కంటికి స్వల్ప గాయమైందని కాంటినెంటల్ వైద్యులు తెలియజేశారు. మోహన్ బాబు స్థిమితంగా లేరని, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారనే విషయాన్ని కూడా వైద్యులు తెలియజేశారు. ఇక ఫేస్ సిటీ స్కాన్ చేసిన తర్వాత పూర్తి విషయం తెలుస్తుందని వైద్యులు తెలియజేశారు. ఆయన కోలుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. మరికొద్ది రోజుల పాటు, మరో 2 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు తెలియజేశారు. మోహన్ బాబు ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన వచ్చింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలియజేశారు. రాత్రి బాగా బీపీ పెరగడంతో కంటి కింద కాలికి చిన్న గాయాలు కూడా అయినట్టు వైద్యులు తెలియజేశారు. ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు మోహన్ బాబు. ప్రస్తుతం కార్డియాలజీ జనరల్ ఫిజిషియన్ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం అనుమతి తర్వాత మోహన్ బాబు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్నారు వైద్యులు. అయితే ఈరోజు రాజకొండ సిపి ఎదుట హాజరు కావాల్సి ఉంది మోహన్ బాబు. మోహన్ బాబు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉండడంతో ఆయన హాజరు కాలేదు. ఆయన పిఆర్ టీం కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హెల్త్ బులెటిన్ తర్వాత మోహన్ బాబు సిపి ముందు హాజరవుతారా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక జల్పల్లిలో జరిగిన ఘటనపై సిపి స్వయంగా విచారణ చేయబోతున్నట్టు తెలుస్తోంది. జల్పల్లిలో జరిగిన దాడి ఘటనపై రాచకొండ సిపి సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే మంచు మోహన్ బాబు, మంచు మనోజ్, అలాగే మంచు విష్ణుకు చెందిన లైసెన్స్ గన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. అంతకుముందు జూబ్లీ హిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందారు మోహన్ బాబు, విష్ణు. వీరిద్దరి గన్ లైసెన్సులు సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక మీడియా రిపోర్టర్పై మోహన్ బాబు దాడి చేయడంపై ఇటు మీడియా కూడా సీరియస్ అయింది. జర్నలిస్ట్ సంఘాలు కూడా దీనిపై మండిపడుతున్నాయి. మోహన్ బాబుపై ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని, ఇలాంటి ఘటనలు మరెక్కడా కూడా జరగకుండా ఖచ్చితంగా ఇలాంటి వారికి శిక్ష పడాలంటూ మోహన్ బాబుపై సీరియస్ అవుతూ ఉన్నారు. జర్నలిస్ట్ సంఘాలు కూడా దీనిపై సీరియస్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా చాలా చోట్ల మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని, మోహన్ బాబుపై కేసు పెట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3 రోజులుగా మంచు కుటుంబంలో ఈ వివాదాలు జరుగుతున్నాయి. తాజాగా మంచు మనోజ్ మీడియా ముఖంగా మాట్లాడారు. జర్నలిస్టులకు ఎవరైతే గాయపడ్డారో వారికి క్షమాపణలు తెలియజేశారు. అంతేకాకుండా తన తండ్రి చాలా మంచివారని, ఇక ఈ గొడవలకు కారణం ఏమిటనేది సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి అన్ని విషయాలు తెలియజేస్తానంటూ మంచు మనోజ్ తెలియజేశారు. అసలు కుటుంబంలో ఏం జరుగుతోంది, వివాదాలు ఎందుకు వచ్చాయి, ఆస్తుల గురించి కాదంటూ మనోజ్ చెప్తున్నారు. అయితే ఎందుకు ఇలాంటి వివాదాలు వచ్చాయనే విషయంపై సాయంత్రం మనోజ్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511